స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు నవంబర్ మాసములో మరి ఒక దినాన్ని మనకు బహుకరించి మొబైల్ స్తుతి ఆరాధనలో మనము గడపటానికి దేవుడిచ్చినట్టు అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి 120వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఈ దినం మన ధ్యానాంశము క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయి? ప్రశ్న. క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయి? ఎవరికి శ్రమలు ఎందుకు వస్తాయి? ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన సంఘటనలను మనము గుర్తు చేసుకుంటే వారు ఫరో దాసత్వములో ఉండి పడిన శ్రమలను వారు గుర్తు చేసుకొని మొరపెట్టినప్పుడు వారికి యెహోవా రక్షించడానికి వారు మొరపెట్టారు. యెహోవా వారిని రక్షించాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని సురక్షితముగా నడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానులో ప్రవేశపెట్టినాడు. వాటినన్నిటినీ మరిచిపోయినటువంటి వారు యెహోవా దేవునికి దూరమై అన్యులతో సహవాసము చేసి వారితో వివాహ సంబంధాలు పెట్టుకుని విగ్రహాలకు అర్పించినటువంటి బలులను మాంసమును తింటూ యెహోవాకు కోపము రేపి లోకస్తులతో కలిసిపోయి జీవించటం వలన శ్రమలు వారికి వచ్చాయి. ఆనాడు ఇశ్రాయేలీయులు చేసినట్లు ఈనాడు నీవు నేను మనము చేసి శ్రమలు తెచ్చుకుంటున్నాం. కావున శ్రమలు ఎవరికి ఎందుకు వస్తాయో పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆధారంగా ఈ ఉదయకాలము మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కీర్తన 16వ కీర్తన 4వ వచనం చూస్తే యెహోవాను విడిచి వేరొక దేవుని అనుసరించే వారికి శ్రమలు అనేటువంటి మాట చూస్తాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించను. వారు అర్పించే రక్తపాని అర్పణలు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను అంటాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు అంటాడు. ఎప్పుడైతే దేవాది దేవుని విడిచిపెట్టి వేరొక దేవుని అనుసరించేటువంటి వారికి శ్రమలు తప్పు అంటాడు. 106వ కీర్తన 19వ వచనంలో కూడా హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఇశ్రాయేలు జనాంగము కానానుకు ప్రయాణమే వచ్చేటప్పుడు హోరేబులో వారు దూడను చేయించుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. సీనాయి పర్వతం మీదికి మోషే పిలువబడ్డాడు. 10 ఆజ్ఞలు ఇవ్వటానికి యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదికి మోషేను పిలిచినప్పుడు మోషే సహోదరుడు అహరోను దగ్గరికి వచ్చి వారు ఇంతవరకు ఆయన మనలను నడిపించినటువంటి ఆ మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంతవరకు ఆయన సీనాయి పర్వతం మీద నుంచి దిగి రాలేదు. అయితే మనం నడిపించడానికి ఒక దేవుడు మనకు అవసరము కాబట్టి మనకు నడిపించేటువంటి దేవతను సిద్ధము చేయమని అడిగారు. ఆయన మీ దగ్గర ఉన్నటువంటి బంగారంతా కూడా నా చేతికి ఇవ్వండి,
దాన్ని పోత పోసి ఒక విగ్రహాన్ని సిద్ధం చేస్తానని వారితో చెప్పాడు. వారు బంగారంతా ఇచ్చారు. దాన్ని అగ్నిలో వేసి కాల్చి ఒక దూడ బొమ్మను చేసి, ఇదిగో మిమ్మల్ని నడిపించేటువంటి దేవుడు అని చెప్పేసి వారందరికీ భయపడి ఆ విగ్రహాన్ని చేసి వారికి ఇచ్చినప్పుడు, ఆ విగ్రహము చుట్టూ ఇశ్రాయేలు జనాంగము గంతులు వేస్తున్నారు, ఆక్రందన చేసి కేకలు వేస్తున్నారు, ఏది మాకు దేవుడు ఇదే అని. కాబట్టి అటువంటి కార్యాలు చేసినందువలన శ్రమలు రాక తప్పవు. అందువలనే ఇశ్రాయేలు జనాంగానికి శ్రమలు వచ్చాయి. రెండవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో ఎవరికి శ్రమలంటే చెరుపు చేయు పిల్లలకు శ్రమ అంటాడు. చెరుపు చేయు పిల్లలకు శ్రమ. ఇతరులకు ఎవరైతే చెడు చేస్తుంటారో వారికి శ్రమలు తప్పవంటున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు వారు అంటున్నాడు. కాబట్టి వారికి శ్రమ అంటున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అని పిలుస్తున్నాడు. చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? చెరుపు చేసేటువంటి పిల్లలకు. అంతేకాకుండా నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనములో పొరుగు ఇల్లు, పొరుగువాని భార్య, పొరుగువాని దాసి గాని దాసుని కాని, ఎద్దుని గాని గాడిదను గాని ఆశించరాదు అని తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ఆశించడం వల్ల వారికి శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. పొరుగు వారి ఇల్లు కాని, పొరుగు వాని భార్యను కాని, పొరుగు వాని దేనినైనను, గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు. అయితే మనవారు ఆశిస్తున్నారు. దాన్ని బట్టి శ్రమలు రాక తప్పవు విశ్వాసులకు. మూడవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనములో లోబడినది పిల్లలకు శ్రమ అంటారు. లోబడని పిల్లలకు శ్రమ. ఎవరైతే లోబడరో, దేవునికి లోబడినటువంటి వారికి శ్రమలు తప్పవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనములో యెహోవా వాక్కు ఇదే, లోబడిని పిల్లలకు శ్రమ, లోబడిని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు అంటాడు. లోబడని పిల్లలకు శ్రమ. ఎవరైతే దేవునికి లోబడకుండా జీవిస్తున్నారో వారికి శ్రమ తప్పదు అంటున్నాడు. సామెతల గ్రంథములో 10వ అధ్యాయము చూసినట్టయితే అక్కడ 17వ వచనములో గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును అంటాడు. గద్దింపునకు లోబడనటువంటి వానికి త్రోవ తప్పును అంటాడు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. కాబట్టి ఎవరైతే త్రోవ తప్పుతుంటాడో వాడు ఉపదేశమును అంగీకరించడు. కాబట్టి గద్దింపునకు లోబడినటువంటి వాడు త్రోవ తప్పినాడు. సామెతల గ్రంథములోనే సొలొమోను భక్తుడు 15వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, గద్దింపుకు లోబడినటువంటి వాడు, గద్దింపునకు లోబడేటువంటి వాడు బుద్ధిమంతుడగుతాడు, గద్దింపునకు లోబడినటువంటి వాడు త్రోవ తప్పుతాడు. కాబట్టి ఇక్కడ 15వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. కాబట్టి బుద్ధిమంతులు కావాలా? బుద్ధిమంతులు అయినట్లయితే మనకు శ్రమలు రావు. సామెతల గ్రంథములోనే 29వ అధ్యాయం 1వ వచనములో లోబడినటువంటి వాడు హఠాత్తుగా నాశనమగును. దేవునికి లోబడినటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని చెబుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా
హఠాత్తుగా నాశనమగును. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చును. దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి వస్తుంది. ఎవరికి? ఎన్నిసార్లు గద్దించను లోబడినటువంటి వారి పైకి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటాడు. దినమంతా కూడా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. లోబడినటువంటి వారు రండి నా దగ్గరికి లోబడండి అని యేసయ్య పిలుస్తున్నాడు. నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా భక్తుడు చెప్తున్నటువంటి మాట గమనిస్తే 9వ అధ్యాయము 16వ వచనంలో నెహెమ్యా గ్రంథములో, మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలు చెవి యొగ్గక పోయిరి అని అడుగుతున్నాడు. మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలు చెవి యొగ్గక పోయిరి అని నెహెమ్యా భక్తుడు చెప్పుకుంటున్నాడు. అదే విధముగా యిర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనంలో యిర్మీయా భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యూదా వారులారా, యెరూషలేము వారులారా, నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యెహోవాకు లోబడి ఉండుడి అంటాడు. ఎవరైతే లోబడక ఉంటారో, లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని తెలియజేస్తున్నాడు. ఇక 4వ విషయాన్ని మనం గమనిస్తే, ఎవరికి శ్రమలంటే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, దుష్టులకు శ్రమ అంటాడు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దుష్టులు, దుర్మార్గపు పనులు చేసేటువంటి వారు దుష్టులు. అటువంటి దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి కడు జాగ్రత్తగా మనం లోకములో జీవిస్తుండాలా. దుస్తులుగా మనం జీవించకూడదు. దుస్తులుగా మనం జీవించినట్లయితే మనకు శ్రమలు తప్పవు. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు 94వ కీర్తన 21వ వచనములో, దుష్టులు నీతి మంతుల ప్రాణము తీయుదురు. దుష్టులు నీతి మంతుల యొక్క ప్రాణాన్ని తీయుటకై వారు మీద పడుదురు. దుష్టులు నీతి మంతుల మీద పడతారంట. వారి మీద పడుతున్నారు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. ఈ దుష్టులు దోషులని నిర్దోషులకు మరణము విధిస్తారు. కాబట్టి ఎవరికి శ్రమ అంటే దుష్టులకు శ్రమ. కాబట్టి కడు జాగ్రత్తగా, దుష్టులు నీతిమంతులను చంపేస్తారు. అటువంటి వారికి శ్రమలు తప్పవు అంటాడు. కీర్తనాకారుడైతే 12వ కీర్తన 8వ వచనములో చెప్తున్నాడు, దుష్టులు గర్విష్ఠులై తిరుగుదురు అంట. ఈ దుష్టత్వము చేసేటువంటి వారు గర్విష్ఠులై తిరుగుతూ ఉంటారు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. చూస్తుంటాము కొంతమంది యవనస్తులు పని పాటలు లేకుండా వారి తల్లిదండ్రులు వారి కోసం ఇచ్చినటువంటి అనేకమైన వాహనాలతో వారు తిరుగుతూ ఉంటారు. వారు గర్విష్ఠులై తిరుగుతూ ఉంటారు. ఆ గర్విష్ఠులై తిరగడం వల్ల వారికి శ్రమలు తప్పవు. 11వ కీర్తన 2వ వచనములో కూడా, దుష్టులు యథార్థ హృదయుల మీద విల్లెక్కు పెట్టి ఉన్నారు. యథార్థంగా జీవించేటువంటి వారి మీద ఈ దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారంటాడు. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు అనే మాట చెప్తున్నాడు. కాబట్టి దుష్టులకు శ్రమలు తప్పవు. దుష్టులకు శ్రమలు తప్పవు అనే విషయం మనం గమనించుకోవాలా. 10వ కీర్తన 4వ వచనములో, దుష్టులు దేవుడు లేడని యోచించుదురు. దుష్టులు అంతే,
ఏ విధంగా యోచిస్తారు? ఎక్కడున్నాడు దేవుడు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎక్కడున్నాడో చూపెట్టు దేవుడు అని అనేక మందిని వారు దుష్ట తలంపుల వలన మాట్లాడుతుంటారు. దుస్తులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దుస్తులు పొగరు బట్టి పొగరెక్కి యెహోవా విచారణ చేయడనే ఆలోచన వారు చేస్తుంటారు. ఎక్కడ చేస్తాడు యెహోవా విచారణ? ఎవరు అడుగుతారు మమ్మును అనేటువంటి గర్వముతో మాట్లాడుతుంటాడు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతూ ఉంటారు. వారి ఆలోచన అంతా కూడా దేవుడు ఎక్కడున్నాడో చూపెట్టు, దేవుడు లేడనేటువంటి ఆలోచనే వారు కలిగి ఉంటారు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే దుస్తులు పాతాళమునకు దిగిపోవుదురు. దుస్తులు మరియు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కాబట్టి కడు జాగ్రత్తగా మనము లోకములో జీవించినప్పుడు దుస్తులుగా మనము జీవించకూడదు. యోబు గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనములో దుష్టుడు తన జీవిత కాలమంతా కూడా బాధ నొందును. దుష్టత్వములో తిరిగేటువంటి వాడు తన జీవిత కాలం అంతా కూడా బాధను అనుభవిస్తూ ఉంటాడు. దుష్టుడు తన జీవిత కాలం అంతా కూడా బాధ నొందకపోడు. యోబు గ్రంథములోనే 20వ అధ్యాయము 40వ వచనములో మనం గమనిస్తే దుష్టులకు విజయము కొద్ది కాలముండును. దుష్టులకు దుష్టత్వము ద్వారా వారు ఏది చేసినా వారికి విజయము లభిస్తూ ఉంటుంది. దుష్టులకు విజయము కొద్ది కాలమే. మనం గమనిస్తుంటాం. 5 సంవత్సరములు పరిపాలించినటువంటి వారు మరలా 5 సంవత్సరాలకు వారిని రాజరికము నుంచి దింపివేసి మరలా కొత్త వారికి ఆ స్థానాన్ని ఇస్తుంటారు. ఎందుకు? దుష్టత్వం వలన. వారి దుష్టత్వం వలన కొద్ది కాలమే వారికి విజయము, తర్వాత వారికి విజయం ఉండదు, అపజయము వారికి తప్పదు. దుష్టులకు ఏమి లభిస్తుందంటే శ్రమలు తప్పవు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకో 5వ విషయంగా మనము గమనిస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో ద్రాక్షారసము రాత్రి వరకు త్రాగు వారికి శ్రమ. కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు ద్రాక్షారసము త్రాగుతూ ఉంటారు. త్రాగుబోతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేచినప్పుడు నుండి వారు మద్యము త్రాగుతూనే ఉంటారు. రాత్రి పడుకునేటువంటి సమయం వరకు కూడా వారు త్రాగుతూనే ఉంటారు. ఆ విషయాన్ని బట్టి యెషయా భక్తుడు చెప్తున్నాడు 5వ అధ్యాయము 11వ వచనములో ద్రాక్షారసము రాత్రి వరకు త్రాగు వారికి శ్రమ. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. మంట పుట్టించే వరకు, మంట లోపల శరీరములో మంట వచ్చేంత వరకు త్రాగేటువంటి వారికి శ్రమ అంటున్నాడు. సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడు 23వ అధ్యాయము 21వ వచనము చెప్తున్నాడు. సామెతల గ్రంథములో త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. కాబట్టి ఇక్కడ గమనించాలా, త్రాగుబోతులు ఎందుకు దరిద్రులు అవుతున్నారు, తిండిపోతులు ఎందుకు దరిద్రులు అవుతున్నారు. ఎందుకు దరిద్రులు అవుతున్నారంటే సంపాదించిన ప్రతి పైసా కూడా ద్రాక్షారసమునకు ఖర్చు పెడుతూ ఉంటే ఎందుకు వారు దరిద్రులు కారు? ఎప్పుడు మాంసమును తింటూ ఉంటే ఎందుకు వారు దరిద్రులు కారు? చూడండి, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమత్తు, ఉదయాన లేచి ఏదో ఒక పని చేసుకొని కాస్త డబ్బు సంపాదించుకున్నట్లయితే వారికి దరిద్రత అంటుకోదు. కాబట్టి నిద్ర నిద్ర నిద్ర
వలన వారికి చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సంపాదన ఉంటే కదా ఎప్పుడూ త్రాగడము నిద్రపోవడం, ఎప్పుడూ తినడము నిద్రపోవడము, అది దరిద్రకు కారణము. నిద్ర మొత్తం చింపిరి గుడ్డలకు ధరించుటకు కారణమవుతుంది. సంపాదన లేకపోయినటువంటి స్థితిలో ఏం చేయాలా? తినిగిన బట్టలే వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గమనించాలా. ఇంకా మనం చూసినట్టయితే హబక్కూకు గ్రంథములో 2వ అధ్యాయము 16వ వచనంలో మనము గమనిస్తే, త్రాగి మానము కనపరుచుకుందురు అంటాడు. త్రాగి మానమును కనపరుచుకుందురు. త్రాగిన వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? అధ్వాన పరిస్థితి. వాడి బట్టలు వాని శరీరం మీద ఉండవు. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును. అవమానకరమైన వమనము నీ ఘనతకు మీద పడును. అవమానమైనటువంటి వమనము నీ ఘనత మీద పడును. వమనము అంటే తాగినటువంటి వాడు కుక్కలాగా కక్కుతూ ఉంటాడు. అది వాని యొక్క ఘనతకు అది వాని మీద పడుతుంది. త్రాగి పడిపోయినప్పుడు, కక్కుతూ ఉన్నప్పుడు వీడెవడు దరిద్రుడు అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి నీకున్నటువంటి మర్యాదను నీవు పోగొట్టుకుంటున్నావు అనే మాట అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి త్రాగి మానము కనపరుచుకుందువు. బట్టలు ఒక చోట ఉంటాయి, వ్యక్తి ఒక చోట పడి ఉంటాడు. అది ఎంతో వాని యొక్క మర్యాదకు అవమానకరంగా ఉంటుంది. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, త్రాగుబోతు సహవాసము చేయరాదు అంటాడు. త్రాగుబోతు సహవాసము చేయకూడదు. త్రాగుబోతులు విందులో మనము కలవకూడదు. అనేక మంది నేడు దేవుని నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క త్రాగుబోతులుగా మారుతున్నారు. త్రాగుబోతులు విందులో పాల్గొంటున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనములో, త్రాగుబోతుల సహవాసము చేయకూడదంటాడు. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను ఏమంటాడు? ద్రాక్షారసము త్రాగు వానితోనైనను, మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చేయకుము అంటాడు. ద్రాక్షారసము త్రాగు వానితో, మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చేయకూడదంటారు. ఇప్పుడు లోకరీతిగా మనం గమనిస్తే ఎప్పుడు విందులు వినోదాలు. క్రైస్తవులు ఇక దగ్గరలో క్రిస్మస్ పండుగ ప్రారంభము కాబోతుంది. ఆ పండుగలో ఎక్కడ చూసినా విందులు వినోదాలు. ఆరాధనకు ప్రాముఖ్యత ఉండదు. విందులు వినోదాలు, నాట్యాలు, ఎగరడము, త్రాగడము, కేకలు వేయడము, బాగా బిర్యానీలు చేసుకొని తినడము. ఇదే క్రిస్మస్ పండుగ వారికి. అందువలనే ద్రాక్షారసము త్రాగు వానితోనైనను, మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చేయవద్దు అని సొలొమోను భక్తుడు సామెత గ్రంథములో ఈ ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు, మనకి హెచ్చరికలు చేస్తున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో మనం గమనిస్తే, త్రాగినెడల వారు కట్టడలు మరిచిపోతారు. త్రాగినెడల వ్యక్తి తన యొక్క కట్టడలో నిబంధనలు మరిచిపోతాడు. వాని భార్య ఎవరో వానికి తెలియదు, వారి పిల్లలు ఎవరో తెలియదు. త్రాగిన తర్వాత నియమ నిబంధనలు మరిచిపోతారు. ఇక్కడ త్రాగినప్పుడు వారు కట్టడలు మరిచిపోదురని తెలియజేస్తున్నాడు. దీనులందరికీ అన్యాయము చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచివారికి త్రాగినప్పుడు అన్యాయం చేస్తుంటారు. కొంతమంది త్రాగినప్పుడు వారు చేసే పని ఏంటంటే, వారి ఇంటికి వచ్చేటప్పుడు ప్రక్కింటి వారి యొక్క తలుపును వారు తడుతూ ఉంటారు. వెళ్ళి తలుపు తీయండి అని తడుతుంటారు. వారు ఎవరో వచ్చారని తలుపు తీసినప్పుడు వారు త్రాగినటువంటి వ్యక్తి
అయ్యా నీ ఇల్లు ఇది కాదు, ఇంకా ముందుకు వెళ్ళు అని గద్దించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారు త్రాగిన ఎడల వారు కట్టడలు మరుచుదురు. ఎవరినో దారిని పోయేవాడిని నా పిల్లలు నా భార్య అంటూ ఉంటాడు త్రాగుబోతు. అందువలనే త్రాగిన ఎడల వారు కట్టడలు మరిచిపోతారు. దీనులందరికీ అన్యాయము చేస్తూ ఉంటారు వారు. సామెతల గ్రంథములోనే 31వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ద్రాక్షారసము త్రాగు ఆ రాజులకు తగదు అని చెప్తున్నాడు. ఆయనే సొలొమోను భక్తుడు కూడా రాజే కదా. ఆ రాజు త్రాగి తన జీవితములో ఏ తప్పుడు అడుగు వేశాడో ఆ విషయాన్ని గ్రహించినటువంటి వాడై ఏమంటున్నాడు, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. రాజులకు తగదు అంటాడు. ద్రాక్షారసము త్రాగినందువలన రాజు ఏమి మాట్లాడతాడో, ఆ సమయంలో ఎలాంటి ఆజ్ఞలిస్తాడో, ఆ సమయంలో దేనిపైన రాజముద్ర వేస్తాడో తెలియదు ఆయనకు. అందువలన సొలొమోను భక్తుడు తన జీవితములో త్రాగడము వలన ఎంతో నష్టాన్ని గమనించినటువంటి వాడై ఏమంటాడు, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, అధికారులకు తగదు. ఆ త్రాగినప్పుడు వారు ఏమి మాట్లాడతారో, ఏ దాని మీద వారు సంతకాలు పెడతారో, ఏ దాని మీద రాజముద్ర వేస్తారో తెలియదు వారికి. అలాంటి సమయాన్ని అనేక మంది అధికారులు రాజు త్రాగినప్పుడు ఏదో వారికి అయిష్టమైనటువంటి పనుల మీద రాజముద్ర వేయించుకునేటువంటి స్థితి రాకపోదు. కాబట్టి సొలొమోను భక్తుడు అనుభవించిన వాడై, తన స్వకీయ జీవితములో అనేక ఇబ్బందులు పడిన వాడై, గ్రహించిన వాడై ఏమంటున్నాడు, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, ఆ పని చేయకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి కడు జాగ్రత్తగా త్రాగుబోతులుగా విశ్వాసులు వారి సహవాసము చేయకూడదని చెప్తున్నాడు. ఇర్మియా భక్తుడైతే ఇర్మియా గ్రంథములో 25వ అధ్యాయము 16వ వచనములో వారు త్రాగి బాగా త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు అంట. వారు త్రాగి వారు ఏమైపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, తూలుతున్నారు. అందువలన నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. వెర్రి వాళ్ళ వలె ప్రవర్తిస్తారు. త్రాగినప్పుడు వెర్రివాండ్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి త్రాగుబోతులకు తప్పదు శ్రమలు అంటున్నాడు. తర్వాత సామెతల గ్రంథములోనే 23వ అధ్యాయము 31వ వచనములో త్రాగుటకు ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతల మెరీచుండును, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. బాగా కనిపిస్తూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది ద్రాక్షారసము. త్రాగుటగది కనిపించినప్పుడు వారి కళ్ళకు ఎంతో రుచిగా కనబడుతుంది. దాని వైపు చూడకము అంటాడు. దాని వైపే చూడకము. కొంతమంది ఏం చేస్తారు, దొంగతనముగా త్రాగుతూ ఉంటారు. దొంగతనముగా త్రాగే విషయములో వారు దొంగతనముగా త్రాగుతూ ఉంటారు. అలవాటును మానుకోలేకపోతారు. దొంగగా తెచ్చుకొని ఎక్కడో ఉంచుకొని త్రాగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవులుగా జీవిస్తూ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ త్రాగుడికి అలవాటు పడి ఆ త్రాగుడు వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. దొంగసారా అమ్ముతుంటారు, దొంగ బ్రాందీలు అమ్ముతుంటారు. వారి పేర్లు ఎంత మంచిగా ఉంటాయో, యాకోబు, యోహాను, పేతురు, మత్తయి,
ఇలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి వారు ఎలా పని చేస్తుంటారంటే సంపాదన కోసమును, వారు త్రాగుట కోసమును దొంగసారా పాకెట్లు తెచ్చి అమ్ముకోవడము, దొంగ బ్రాందీని తెచ్చుకొని అమ్ముకోవడము, నకిలీ బ్రాందీని అమ్మడము, ఇలాంటి పనులు చేస్తుంటారు. పట్టుబడినప్పుడు ఎవరయ్యా నీ పేరేమంటే నా పేరు మత్తయి, నా పేరు మార్కు, నా పేరు యాకోబు అని చెప్పుకుంటుంటారు. ఎంత అవమానకరమైన జీవితము దేవునికి. క్రైస్తవుడిగా జీవిస్తూ నీవు అటువంటి వాటికి అలవాటు పడి ఆ ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా కనబడుతుంటే, ఆ గిన్నెలో తలతల్లాడుతుంటే తట్టుకోలేక త్రాగుడుకు రుచిగా నుండగా దాని వైపు చూడొద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంటే నీవు త్రాగుడుకు పరిగెత్తుతుంటే ఏమి లాభం? కాబట్టి యెషయా భక్తుడు చెప్పినట్టుగా ద్రాక్షారసము రాత్రి వరకు త్రాగు వారికి శ్రమ తప్పదు, వారికి రోగాలు రాక తప్పవు. వారి శరీరములో ఉన్నటువంటి ప్రేగులన్నీ ఆ యొక్క త్రాగుడుకు కుళ్ళిపోయి చివరకు రక్తము కక్కి చచ్చిపోతారు అనేటువంటి విషయం వారు ఎరుగక రాత్రంతా త్రాగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి శ్రమలు తప్పు అని దేవుడి ఈ ఉదయ కాలంలో మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో, ఆధ్యాత్మిక కార్యంలో నీకు నాకు మనకందరికి హెచ్చరిస్తున్నాడు. మరి ముఖ్యంగా 6వ విషయాన్ని మనం చూసినట్లయితే విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు, పాపము చేసిన వారికి శ్రమ, పాపము చేసిన వారికి శ్రమ. అక్కడ 3 అక్షరాలు మనకు కనబడుతున్నాయి. పాపము, పాపము అనేటువంటి 3 అక్షరాలు మనకు కనబడుతున్నాయి. ఆ అక్షరాలలో మధ్యలో ఉన్నటువంటి పా తీసివేశామంటే ఆ 2 అక్షరాలు మనకి ఏమి అర్థం చేస్తున్నాయి? అర్థం చెప్తున్నాయి మనకేమని? పాము అనేటువంటి అర్థం మనకు కనబడుతుంది. పాపము అంటే ఆ పాము వల్లనే లోకములోనికి పాపము ప్రవేశించబడినది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అనేటువంటి మాట విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. పాపము చేసిన వారికి శ్రమ తప్పదు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో వస్తే పాపమనగానేమి, ఆ పాపం అంటే ఏమి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా దేవుడు ఆదామును నేలమట్టితో సిద్ధము చేసి ఆయన నాసికారంధ్రములో జీవవాయు ఊదగా అతడు జీవాత్మ ఆయనను. మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత హవ్వతో ఆయనకు వివాహము చేశాడు. చేసిన తర్వాత వారు నివసించుటకు ఏదోని తోటలో వారిని ఉంచాడు. యెహోవా దేవుడు ఆదాము హవ్వలతో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, మిగతా పండ్లు తినవచ్చునని చెప్పాడు వారిద్దరితో. సర్ప రూపంలో సాతానుడు దిగి వచ్చి, సాతాను ఆ పండ్లు తింటే మీరు దేవతల కంటే మీరు ఎక్కువ వారవుతారు అని మోసపుచ్చి అవ్వకు తినిపించాడు. ఆ అవ్వ కూడా తన భర్త అయిన ఆదామునకు ఆ పండ్లు తినిపించింది. వద్దన్నటువంటి పనిని వారు చేసినందువలన యెహోవా కోపము వారి మీద రగులుకుంది. వెంటనే వారిని ఆ తోటలో నుంచి గెంటి వేశాడు. శ్రమ పొంది వారు భూమిని దున్ని పంట పండించుకొని తినాలని వారికి బయటికి త్రోసివేశాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని దినమున చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. అయితే నరుడు ఆ మాటను మదిలో ఉంచుకున్నాడు. కానీ సాతానుడు వెళ్ళి వారికి చెప్పినటువంటి ఆ మాటల వలన స్త్రీ ఆ మాటలకు చెవి యొగ్గి దేవుని మాటను మరిచి తినవద్దన్న చెట్ల ఫలమును తిన్నందువలన పాపములో పడి దేవుని మాటను అతిక్రమించి ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోయబడి గచ్చ పదులను పెరిగినటువంటి ఆ ముండ్ల చెట్టను పెరికి వేసుకొని సేద్యము చేసి పంటను పండించి తినవలసి వచ్చింది. అందువలనే గమనించాలా, పాపము చేసిన వారికి శ్రమ తప్పదు. పాపం అంటే ఏమి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవుని ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా వాటిని అనుసరించి నడుచుకోవాలా. అందువలనే ఆది కాండము 3వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనము గమనిస్తే సర్పము చేత మోసగించబడి తినవద్దన్న చెట్టు ఫలమును తిన్నందువలన వారు పాపము చేశారు ఆదామవ్వలు. ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తే యెహోవా ఏదైనా తోటలోండి ఆదామును హవ్వను వెళ్ళగొట్టాడు. పాపము చేశారు, శ్రమలు అనుభవించవలసి వచ్చింది. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే భయము నొంది పాపము చేయకుడి అంటాడు. వారిని మనకు సాదృశ్యంగా చూపుతున్నాడు. ఆదాము హవ్వలను వారు పాపం చేసినందువలన వారిని బయటికి గెంటివేసి వారు అనేక శ్రమలు పడవలసి వచ్చింది లోకములో. అందువలనే కీర్తనకారుడు ఏమంటున్నాడు? భయము నొంది పాపము చేయకుడి అంటాడు. భయం అనేది నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు పాపము చేయవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల సమయంలో కీర్తనకారుడు మనతో హెచ్చరిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో భయము నొంది పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును అంటాడు. నీవు చేసిన పాపమును బట్టి నీవు మరణము నొందుతావు. నేను చేసిన పాపమును బట్టి మరణము నొందుతావు. మనము చేసినటువంటి పాపాలను బట్టి మనము మరణము నొందక తప్పదు. మరణము నొందడం అంటే ఇంకా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ సంపూర్తి కాకముందే నీవు మరణము నొందుతావు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఇక చివరిదిగా 7వదిగా మనం చూసినట్టయితే ఎవరికి శ్రమ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో సువార్తను ప్రకటించకపోతే శ్రమ అంటాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఒక సువార్తికునిగా, ఒక బోధకునిగా, ఒక సంఘ కాపరిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి సమయంలో నువ్వు ఒక సంఘ పెద్దగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నీకు ఇచ్చినటువంటి పని సువార్త పనైనా, సంఘ పరిచర్య అయినా, వాక్య పరిచర్య అయినా నీకు అప్పగించినటువంటి పనిని నీవు పూర్తి చేయాలా. ఆ విధంగా సువార్త ప్రకటించకపోయినట్లయితే శ్రమ అంటాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇది. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఒకానొకప్పుడు ఈ పౌలు భక్తుడు దేవుని ఎరగనటువంటి వాడుగా ఉన్నప్పుడు అతడు దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి విశ్వాసులను దేవుని గణపరచకూడదు, దేవునికి ఆరాధన చేయకూడదని చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా నాశనము చేసినటువంటి వాడు. అటువంటి వాడు ఇప్పుడు దేవుని చేత పట్టబడిన వాడై ఏమంటున్నాడు? ప్రభువును అంగీకరించిన వాడై, బాప్తిసం పొందిన వాడై
ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? సువార్తను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు చేత పిలువబడ్డారో అటువంటి ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. కాబట్టి సువార్త అంటే మంచి మాట. నువ్వు పరిశుద్ధ బైబిల్ అంతా చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు, బాప్తిసం పొంది ప్రభువును అంగీకరించి ప్రభు బల్లలో పాల్గొంటున్నటువంటి నీవు సువార్త అంటే మంచి వార్త. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడు నీ కుటుంబ జీవితంలో చేసినటువంటి మేళ్లను, దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి మేళ్లను ఇతరులకు తెలియజేయడమే సువార్త. ఆ విధంగా సువార్తను ప్రకటించకపోయినట్లయితే నీకు శ్రమ అని తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, దేవుని ఆజ్ఞ కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు తెలియజేశాడు. సర్వలోకమునకు వెళ్ళి దేశమంతా తిరిగి మీరు సువార్తను ప్రకటించబడుతున్నాడు. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే నీవు చేయవలసిన కార్యం ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. నీవు పనిచేసే చోట నువ్వు సువార్తను ప్రకటించాలా. ఏ విధంగా? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడక, నీ మాటల ద్వారా వారు నిన్ను ప్రశ్నిస్తారు. అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగినప్పుడు అప్పుడు నీవు నీ ప్రవర్తనను బట్టి వారు అడిగిన ప్రశ్నలకు నీవు జవాబు చెబుతూ వారికి సువార్తను ప్రకటించాలా. నా జీవితంలో దేవుడు ఒకప్పుడు దేవుని ఎరగిన వాడుగా ఉన్నప్పుడు ఈ విధంగా నేను జీవించాను. ఇప్పుడు ఆ త్రాగుబోతుల సహవాసం లేదు, ఆ పేకాట సహవాసం లేదు, సినిమాలు షికారులు లేవు, తిండిపోతుతనం లేదు, త్రాగుడు లేదు అని వారికి మనం సువార్త చెప్పగలుగుతాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు 96వ కీర్తన 2వ వచనంలో, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈ మాట మనం ఉదయకాలం లేచిన వెంటనే మనం చదువుకోవాలా. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు పీటరు తన కుటుంబము చేస్తున్న పని అదే. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యత ప్రతిదినము కూడా సువార్తను మొబైల్ ద్వారా ప్రకటించడం. 10వ కీర్తన 6-7 వచనాలు చూస్తే నశించి పోతున్నటువంటి వారికి సువార్త ప్రకటించమంటున్నాడు. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలెద్దుకు వెళ్ళుచు పరలోక రాజ్యమును సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఈ విషయాలను పరలోక రాజ్యానికి అక్కడ ప్రవేశించే దానికి సిద్ధపడండి అని వాళ్ళకి ప్రకటించమంటున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనంలో సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, నాశనము నందు జోగుచున్న వానికి సువార్త చెప్పవండి, వారిని రక్షించాలి అంటున్నాడు. చచ్చిపోతున్నటువంటి వారు, నాశనానికి పోతున్నటువంటి వారికి, చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రశ్నిస్తున్నాడు. తాగుబోతులు ఏం చేస్తారు? తూలుతూ నాశనానికి పోయేటువంటి స్థితిలో వారు జోగుతూ ఉంటారు. అటువంటి వారిని గురించి నీవు పట్టుదల కలిగి వారు నాశనం అయిపోకుండా వారికి దేవుని సువార్త ప్రకటించమంటున్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అంటాడు. వారి పాదములు ఎంతో సుందరములని చెప్తున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1వ వచనంలో, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్తున్నాడు యేసయ్య. ఆయనను భూలోకంలో ఎందుకు నరావతారుడుగా జన్మించుటకు ఆయన ఏర్పాటు చేశాడంటే దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా ఆయనను
అభిషేకించి మరియ గర్భములో ఆయనను సిద్ధము చేశాడు. కాబట్టి ఈ ఉదయ కాలము సువార్త ప్రకటించేటువంటి భారం మన మీద మోపబడి ఉంది. కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి నీకు నాకు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులను మనం ఉపయోగించుకొని దేవునికి గూర్చినటువంటి విషయాలను మనము ప్రకటించాల. శ్రమలో వచ్చినప్పుడు ఏమి చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలంటే 18వ కీర్తన 6వ వచనం అంటాడు, శ్రమలో యెహోవాకు మొరపెట్టాలా, ప్రార్థించాలంటాడు. శ్రమలు వచ్చినప్పుడు మనము యెహోవాకు మొరపెట్టాలా, ప్రార్థించాలా. మొరపెట్టడం అంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించాలా. 116వ కీర్తన 3వ వచనంలో కూడా శ్రమ దుఃఖము మనకు కలిగినప్పుడు ఆ శ్రమ దుఃఖములో మనము మొరపెట్టాలని మరొకసారి చెప్తున్నాడు. 116వ కీర్తన 3వ వచనంలో మరణ బంధములను చుట్టి ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అదే విషయాన్ని సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. 24వ అధ్యాయం 10వ వచనంలో శ్రమలో కృంగిపోకూడదు అంటాడు. శ్రమలో నీవు కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతగాని వాడవదువు. సాతానుడు నిన్ను గేలి చేస్తాడు, జాగ్రత్త. శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతగాని వాడుగా వాడు నవ్వుకుంటాడు, జాగ్రత్త. కీర్తన గ్రంథములో 66వ కీర్తన 14వ వచనంలో మొక్కుకున్నటువంటి మొక్కుబడి నీవు చెల్లించాలా దేవునికి, లేకపోతే నీకు శ్రమ. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించాలా. ఎప్పుడు కూడా నీవు మొక్కుకున్న మొక్కుబడి నువ్వు చెల్లించక ఉండకూడదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలంటాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, మొరపెట్టాలి, ప్రార్థించాలి, ఆయనకు మొక్కుబడులు చెల్లించాలి. అప్పుడు నిన్ను రక్షిస్తాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలా. శ్రమలో నీవు దేవునికి ప్రార్థించి మొరపెడితే దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను రక్షించి విడిపిస్తాడు. నిన్ను దేవుడు మరవడు, జాలి పడతాడు, తోడై ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నీకు శ్రమలు ఎల్లకాలము ఉండవు. యేసు ప్రభువుని ప్రార్థించి మొరపెట్టిన ఎడల నీకు కలిగిన శ్రమ నుండి నీకు విడుదలలో ఆయన కలిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం గ్రహించాలా. క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయో మనం గ్రహించాల. మొట్టమొదటిగా యెహోవాను విడిచి వేరొక దేవుని అనుసరించేటువంటి వారికి శ్రమ. ఇతరులకు చెడుపు చేయుట వలన మనకు శ్రమలు వస్తాయి. లోబడనటువంటి జీవితము జీవిస్తే మనకు శ్రమలు వస్తాయి. దుస్తులుగా మనం జీవించినట్లయితే మనకు శ్రమ తప్పదు. ద్రాక్షారసము పానము చేయటం వలన మనకు శ్రమ తప్పదు. పాపము చేయటం వలన మనకు శ్రమలు తప్పవు. సువార్తను ప్రకటించకపోవటం వలన శ్రమలు మనకు తప్పవు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము ఏమి చేయాలంటే శ్రమలో మొరపెట్టాలా, శ్రమలో మనం ప్రార్థించాలా, శ్రమలో కుంగిపోకూడదు, శ్రమలో మనం మొక్కుకునేటువంటి మొక్కుబడులు దేవునికి చెల్లించాలా. అప్పుడు మనము కాపాడబడతాము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉండాలా. దేవుడి కొద్ది మాటలు ప్రవీణికులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి, విశ్వాసులకు, క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయో మాకు తెలియజేశారు. యెహోవాను విడిచి వేరొక దేవుని ఆశ్రయించినట్లయితే శ్రమ తప్పదు. ఇతరులకు మనము చెరుపు చేసినట్లయితే మనకు శ్రమ తప్పదు. దేవునికి లోబడనొల్లని జీవితం జీవిస్తే మనకు శ్రమ తప్పదు. దుస్తులుగా మనం జీవించినట్లయితే మనకు శ్రమ తప్పదు. ద్రాక్షారసము పానము చేయటం వలన మనకు శ్రమ తప్పదు. పాపాలు చేయటం వలన మనకు శ్రమ తప్పదు. సువార్త ప్రకటించకపోవటం వలన మనకు శ్రమ తప్పదు.
ప్రభువా, శ్రమలు వచ్చినప్పుడు నీవు నేను మనం ఏం చేయాలంటే మొరపెట్టాలా, ప్రార్థించాలా. శ్రమలు కుంగిపోకూడదు. మనము మొక్కుకున్నటువంటి మొక్కుబడులు దేవునికి చెల్లించాలా. అప్పుడు మనల్ని కాపాడబడతాము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి ఉండాలా. ప్రభువా, ఈ విషయాలన్నిటినీ తండ్రి మీరు మాకు హెచ్చరికగా ఈ ఉదయకాలం దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా. విన్న ప్రతి ఒక్కరు కూడా మా జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయో అని ప్రశ్నించుకొని ఆ శ్రమల నుంచి తప్పించబడటానికి నీ కృపను దయచేయమని దేవుని సన్నిధానం మోకరించి తండ్రి కన్నీళ్లు కార్చి ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా శ్రమల నుంచి మమ్మల్ని తప్పించు దేవుడుగా మీరున్నారని గ్రహించి మేము ముందుకు సాగటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, విశ్వాసులకును, దైవ సేవకులకును, నడిపిస్తున్నటువంటి బిడ్డలకును, ఈ దినము నడిపించిన దైవ సేవకుని కుటుంబానికి, సంఘంను సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.